వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పండగ రోజు ఈ రోజు. ఎందుకంటే శ్రీ నారా లోకేష్ గారు 2022 జనవరి 27వ తారీఖున కుప్పంలో ఆయన యువగలం పాదయాత్రని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజుకి 2 సంవత్సరాలు జరుగుతుంది. ఆయన పాదయాత్ర అనేది సామాన్య విషయం కాదు. సుమారుగా 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ పేద ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని కుప్పంలో ప్రయాణం చేసి తుగరకు భోగాపురం పోల్పల్లి దగ్గర ముగింపు యాత్ర అనేది జరగడం అనేది జరిగింది. ఎండనక వాననక రాత్రనక పగలనక పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు నీరాజనం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను కష్టాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాక్షస పరిపాలనలో ఎన్ని బాధలు అనిపించామో అవన్నీ తనకు చెప్తూ ఆయన ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ప్రజలు ఆయనకి వెళ్ళి చెప్తూ సమస్యలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆటంకాలు, నీకు మైక్ పర్మిషన్ లేదు, నీకు స్టేజ్ పై పర్మిషన్ లేదు అని చెప్తూ అడుగడుగున అవాంతరాలు కల్పించినా సరే అల్లు పెరిగిన వీరుడు. అలాంటి వీరుడు పాదయాత్ర జరిగింది. పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి వాడి కష్టం ఎలా ఉంటుంది, ఒక రిక్షా కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది, ఒక పోలీసు వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుడి కష్టం ఎలా ఉంటుంది, అన్ని తరగతుల తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసిన మహానుభావుడు. ఆయన ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఆనందంగా ఆయన పాదయాత్ర ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది పలికిందని మాత్రం మేము అందరికీ తెలుసు భాగంగా. ఎందుకంటే ప్రజలందరూ కూడాను ఆ కష్టాల్లో ఆయన తిరుగుతున్న సమస్యల్ని ప్రజలందరి దగ్గరికి వెళ్తుంది. గతంలో చాలామంది చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆయన పాదయాత్రలో ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ ఎలా దోసుకోవాలని ఆయన చూశాడు. ఆయన ఇక్కడ ఇది కాదు. అయిన లోకేష్ గారు చేసిన పాదయాత్ర ప్రజలు పడుతున్న కష్టాలు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇనుమునే కాల్చి 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 చేస్తే అది ఒక మనకి వస్తువు ఒక వెపన్గా మారుతుంది. ఆ వెపనే మన లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆత్మగౌరవంతో వచ్చిన వెపన్ ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పడుతున్న కష్టాల నుంచి వచ్చిన వెపన్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక మంచి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని అంటే ఆయన పడిన కష్టం. ఆయన ఇప్పుడు మనకు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా ఒకటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆశయమంతా స్కూళ్ళు బాగుండాలి, పేదవాడికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఆయన బర్త్డేని కూడా వదులుకొని ఫ్యామిలీని దూరం పెట్టి దావోస్ వెళ్ళి ఆ దావోస్లో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం -6 డిగ్రీల్లో ఆయన పడుతున్న శ్రమ అంతే సామాన్య విషయం అనేది కాదు. తల్లిదండ్రులు పడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల కోసమే పుట్టారు, ప్రజల కోసమే వాళ్ళ పోరాటం, ప్రజలు బాగుండాలి. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు జరుగుతుంది. ఇది ఏ ఒక్కళ్ళ ఈ విజయం కాదు. లోకేష్ గారు ఆయన పడిన శ్రమ, ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలందరూ ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి ఆయన తప్పనిసరిగా ఆయన మంచి నాయకుడిగా ఎదుగుతారు. ఎందుకంటే నాకే ఆశ్చర్యం, మీకు అందరికీ తెలియదు, నేను దగ్గరలో ఆయన చూసా. 2022 ముందు ఆయనతో నేను వెళ్ళా, ఆయన దగ్గరలో నేను చూసా. లోకేష్ గారు అంటే భయపడుతూ నేను వెళ్ళా. ఆయన ఒకసారి నన్ను పిలిచి నన్ను కూర్చుని పెట్టి ఆయన ముందు కూర్చుని పెట్టి మాట్లాడే పద్ధతి అవి చూసిన తర్వాత అక్కడి నుంచి నేను ఫ్యాన్ అయిపోయాను. అదే కాదు, మీకు అందరికీ తెలిసిన, మీడియా మిత్రులందరూ తెలిసిందే, ఒక సామాన్యుడిని, ఒక ప్రక్షాళన. చాలామంది రాజకీయం చేస్తే వారసత్వంగా రాజకీయాలు వస్తారు. అది కాదు, రాజకీయం అంటే వారసత్వం కాదు. రాజకీయం అంటే చేసేటానికి వచ్చింది ప్రజల తాలూకా కష్ట సుఖాలను బాధ్యతగా తీసుకున్న నాయకుడే, అది వారసత్వం. తండ్రి
ఏ విధంగా ప్రజల కష్టాలని బాధ్యతగా తీసుకొని ప్రజలు నా వాళ్ళు, రాష్ట్రం నాది, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారో చంద్రబాబు నాయుడు గారి తాలూకా బాధ్యతను తీసుకొని వచ్చిన వాడు నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడు మన లోకేష్ గారు. ఆ దేవుడు ఆశీస్సులు ఆయనకి ఎల్లకాలంలో ఉండాలి. ప్రజల ఆశీస్సులు ఎలా ఉంటాయి అలాంటి నాయకుడిని మేము మరి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం. అలాంటి నాయకత్వంలో పనిచేసి చాలా ఆనందపడుతున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్, నాలాంటి సామాన్యుడే ఎమ్మెల్యే చేసిన మహానుభావుడు ఆయన. ప్రజలు ఏమి కోరుకుంటారో, ప్రజలకి ఏం అవసరమో అది తెలిసిన మహానుభావుడు లోకేష్ గారు. ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తరపున కూడా ఆయన కూడా 2 సంవత్సరాలు ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.